ఇది మామూలు స్కామ్ కాదు. 500 కోట్ల రూపాయల డిపాజిటర్ల సొమ్ము మాయం. చిన్న సొసైటీలో భారీ కుంభకోణం ఇది. పాలకవర్గం తమకు తామే రుణాలు ఇచ్చుకుని డిపాజిటర్లు నిండా ముంచిన ఉదంతం ఇది. కూతురు పెళ్లి కోసం, పిల్లల చదువు కోసం, ఎమర్జెన్సీలో ఉపయోగపడతాయని ఇలా రకరకాల కారణాలతో కూడబెట్టిన సొమ్ము రాబందుల పాలైంది. సొసైటీ బోర్డు తిప్పేయడం ఏపీలో సంచలనంగా మారింది. రాజమండ్రిలోని ది జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బాగోతంపై టీవీ9 ఎక్స్క్లూజివ్. జీవితాంతం కష్టపడిందంతా దాచుకుంది కొందరు. పిల్లల చదువు కోసం కూడబెట్టింది మరికొందరు. అమ్మాయి పెళ్ళుందంటూ ఇంకొందరు. అంతా పోయింది, నిండా మునిగిపోయింది. అలా చాలా మంది టీచర్లు, క్లర్కులు, సూపర్వైజర్లు కూతుళ్ళ పెళ్లిళ్ళకని, కొడుకుల చదువులకని, రిటైర్మెంట్ తర్వాత ఇల్లు కడదామని దాచుకున్న డబ్బు కలలు కష్టం కలిపిన కరెన్సీ రాది. సహకార సొసైటీ పెద్దల మోసం వందల సంఖ్యలో పేద మధ్యతరగతి కుటుంబాల్లో చీకట్లు నింపింది. జీవితాంతం కూడబెట్టుకున్న డబ్బుని ఆ సొసైటీ పెద్దలు గద్దలు తన్నుకుపోయినట్లు ఎగరేసుకుపోయారు. చివరికి బ్యాంకు లాంటి ఆ సొసైటీ బోర్డు తిప్పేశారు. ఇంట్లో పెట్టుకుంటే దొంగలు దోచేస్తారేమోననే భయం, చిట్టీలు వేస్తే బిచాడా ఎత్తేస్తారనే అనుమానం. బ్యాంకే సేఫ్ అని అనుకున్నారు. వందలు, వేలు, లక్షలంటూ కూడబెట్టారు. ఆ సొమ్ము కోట్లలో వచ్చి చేరేసరికి బోర్డు తిప్పేశారు. సామాన్యులను ముంచేసిన కోఆపరేటివ్ బ్యాంకు ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. ఇదే ఆ బ్యాంకు. పేరు జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. అధికారికంగా ఇది బ్యాంకు కాదు, ఇదో సహకార సంస్థ. బ్యాంకులో జరిగే లావాదేవీలన్నీ ఇక్కడ జరుగుతాయి. అధిక వడ్డీల ఆశ చూపి డిపాజిటర్ల దగ్గర నుంచి కోట్ల రూపాయల్లో దండుకున్నారు సంస్థ పెద్దలు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ దగ్గర ప్రధాన బ్రాంచితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 29 బ్రాంచీలు కలిగి ఉంది జయలక్ష్మి సొసైటీ. ఇప్పుడు నష్టాల ఊబిలో చిక్కుకుపోవడంతో బోర్డు తిప్పేశారు. సంస్థ షట్టర్లు మూసేశారు. సుమారు 19,911 మంది సభ్యులు కలిగిన ఈ సొసైటీ అన్ని శాఖల్లో సుమారు 10,000 మంది వరకు తమ సొమ్మును ఎఫ్డీలుగాను, నెలవారీ వడ్డీలకు గాను డిపాజిట్ చేసుకున్నారు. అయితే 2 నెలలుగా సొమ్ములు డిపాజిట్ చేసుకుంటున్న సొసైటీ ఉద్యోగులు గడువు ముగిసిన బాండ్లకు చెల్లింపులు మాత్రం జరపలేదు. దీంతో సుమారు 520 కోట్ల డిపాజిటర్ల సొమ్ముల విషయం ప్రశ్నార్థకమైంది. తొలుత పిఠాపురం బ్రాంచ్ నుంచి ఈ వ్యవహారం బయటకు రాగా ఇప్పుడు అన్ని బ్రాంచీల పరిధిలోని డిపాజిటర్లు తమ సొమ్ములపై భయాందోళన చెందుతున్నారు. సర్పవరం జంక్షన్లోని ప్రధాన బ్రాంచ్ దగ్గర డిపాజిటర్లు క్యూ కట్టారు. తొలి 2 రోజులు ఉద్యోగులొచ్చారు కానీ పాలకవర్గం కనిపించలేదు. ఇప్పుడు ఉద్యోగులు కూడా రాకపోవడంతో అన్ని బ్రాంచీలకు తాళాలేసేశారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వల్ల బ్రాంచీలు కొన్ని రోజులు మూసే ఉంటాయని ప్రకటించారు. దీంతో సంస్థలో డబ్బులు కూడబెట్టుకున్న చాలా మంది పేద మధ్యతరగతి వారు లబోదిబోమంటున్నారు. మా పాపకు పెళ్లి కుదిరిందని చెప్పి ఈవేళ విత్డ్రావల్ పెట్టుకున్నాను డిపాజిట్లు అన్నీ. ఈవేళ రమ్మన్నారు, అమౌంట్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఏమి, ఇప్పుడు మేము వచ్చేసరికి బ్యాంక్ లేరు, మేడం లేరు, చైర్పర్సన్ లేరు అని చెప్తున్నారండి. వీళ్ళకంటే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, డైరెక్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారండి. మరి ఇంతమంది ఉన్నప్పుడు ఎక్కడికి మాయమైపోతారండి? స్టాఫ్ కూడా కనిపించట్లేదు. ఒక్కొక్కళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా మాయమైపోయినాయి, ఏమీ లేవు, మేమేం చేయలేమంటున్నారండి. మ్యాక్స్ చట్టం 95 ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన జయలక్ష్మి సొసైటీని సభ్యులు పాలకవర్గమే నిర్వహించుకోవాల్సింది. దీనిలో ఇతరుల జోక్యం లేదు. దాదాపు 23 ఏళ్ల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సొసైటీలో వేలాది మంది సభ్యులున్నారు. ఆకర్షణీయమైన వడ్డీల పేరుతో డిపాజిట్లు సేకరించడంతో సుమారు 10,000 మంది వరకు ఎఫ్డీలు చేశారు. దీంతో సొసైటీలోకి 520 కోట్ల రూపాయలు వచ్చి చేరాయి. ఈ సొమ్ములను లోన్లు ఇచ్చుకుంటూ వెళ్లారు పాలకవర్గం. ట్విస్ట్ ఏంటంటే పాలకవర్గంలోని పెద్దలు, సభ్యులు తమకు తామే రుణాలిచ్చుకున్నారు. వారితో పాటు బంధువులు, స్నేహితులు అంతా కలిసి దాదాపు 220 కోట్ల రూపాయలు రుణాల కింద తీసుకున్నారు. సొసైటీ వైస్ చైర్పర్సన్ విశాలాక్షి ఈ స్కామ్ వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు బోర్డులోని కొందరు డైరెక్టర్లు కలిసి సొమ్మును మాయించేశారు. ప్రస్తుతం సొసైటీ చైర్మన్ రామాంజనేయులు, వైస్ చైర్పర్సన్ విశాలాక్షితో పాటు ట్రెజరర్, డైరెక్టర్లు పరారీలో ఉన్నారు. వారం నుంచి వారి జాడలేదు. ఎక్కడున్నారో అన్న సమాచారం కూడా లేదు. విదేశాలకు పారిపోయారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. వారం నుంచి సొసైటీలో డిపాజిట్లు చేసుకున్న ఖాతాదారులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఈ రోజైనా బ్రాంచిని తెరుస్తారేమోనన్న ఆశతో వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వేచి చూసి నిరాశతో వెళ్లిపోతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రతి నెల డిపాజిటర్లకు వడ్డీలు వేస్తున్నారు కానీ ఎవరైనా తమ సొమ్ము ఇచ్చేయమని అడిగితే గనక రేపు మాపు అంటూ తిప్పించుకుంటున్నారు. ఎందుకంటే సొసైటీలో సొమ్ము లేదు. విచ్చలవిడిగా రుణాలు తీసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు సొసైటీ ఖాతాలో 2.81 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు సొసైటీలో డబ్బులు జమ చేసుకున్న లబ్ధిదారుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
పాలకవర్గం పరారీలో ఉంది, మాకు రావాల్సిన సొమ్ము ఇప్పించండి అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు ఖాతాదారులు. 50,000 పెళ్లి గురించి కట్టినండి. రేపు వచ్చే నెలలో పెళ్ళి అండి మా బాబుకి. ఈ పురుగులు మంత ఆడడం తప్ప ఇంకేమీ లేదు నాకు. వెనకాల మగవాళ్ళు పాస్పాన్ చేస్తాను. ఆ పాస్పాన్ మీద సంపాదించి రోజు నెలకు 500 కట్టుకుని అలా చేశాను. ముందు మాది 10 lakhs ఉందండి. ఇక్కడ ఏ రోజు కూడా మేము వడ్డీ కూడా తీసుకోలేదండి, ఇక్కడే డిపాజిట్ చేసాం. అయితే బాండ్స్ కూడా మాకు మార్చి 19th అయిపోయాయండి. ఈ 10 days ఉంచండి, మార్చ్ ఎండింగ్ కదా, మాకు బుక్స్ సమాధానం ఏం చెప్పట్లేదండి. అసలు ఫోన్ చేసినా మేము మాత్రం ఏం చేయగలం అనేసి మేనేజర్స్ అంటున్నారండి. మేనేజర్స్ని బట్టే మేము కట్టామండి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి చిరు వ్యాపారి. తన జీవితాంతం కూడబెట్టుకున్న సొమ్మును జయలక్ష్మి సొసైటీలో డిపాజిట్ చేశారు. మొత్తం 5 లక్షల రూపాయలు. ఇప్పుడు బోర్డు తిప్పేయడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. అమౌంట్ వస్తే మా అమ్మాయి మ్యారేజ్ సెటిల్ అయిందండి. మ్యారేజ్ కోసం వేసుకున్నాను సార్ అమౌంట్. అదండి ఒక సైట్ అమ్మేసి అమ్మాయి వచ్చి ఇందులో వేసుకున్నామండి. అదండి ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ నెక్స్ట్ మంత్ మ్యారేజ్ అయిన పాపది విశాలక్ష్మి మేడం గారు లేరు, తెలియదండి, ఆవిడ ఎక్కడో తెలియదండి. ఈ పెద్దయిన కూతురు పెళ్లి కోసం డబ్బులు కూడబెడుతూ వచ్చారు. త్వరలోనే కూతురు పెళ్లి కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఈయనేం చెయ్యాలి? సార్ నేను వ్యాపారస్తునండి, నేను చిరు వ్యాపారస్తుడిని. నేను జీవితాంతం నాకు 67 సంవత్సరాలు. నా లైఫ్ అంతా సంపాదించుకున్న సంపాదన రిటైర్డ్ కింద వస్తుందని ఎంపలే కదా, కాదు కాబట్టి రిటైర్గా వస్తుందని చెప్పి నేను 5 లక్షలు వేసుకున్నానండి. నాకు ఆటో ఆపరేషన్ అయిందండి. ఇప్పుడు వేరే సర్జరీ చేయించుకోవాలి. వేరే సర్జరీ కూడా దానికి 1 లక్ష రూపాయలు. ఇప్పుడు నాకు డబ్బులు నాకు ఇప్పించండి సార్. ఇప్పుడు ఈ డబ్బు లేకపోతే నేను బతకడానికి కష్టం అండి. ఈ డబ్బుతోనే నా భార్యకి అసలు ఇప్పుడు జరిగిన కాడి నుంచి మంచం పట్టేసిందండి. ఎవరిని అడగాలి? కూతురు పెళ్లి ఆపుకోవాలా? సొసైటీ పెద్దలారా, మీరు గద్దల్లా వీరి నుంచి డిపాజిట్లు పీక్కు తిన్నారు. ఇప్పుడు చెప్పండి సమాధానం. ఇక్కడున్న మహిళ దాదాపు 25 లక్షలు పిల్లల చదువుల కోసం కూడబెట్టారు. ఆమె సొమ్ముకి ఇప్పుడు గ్యారంటీ లేదు. మా పిల్లల చదువుల గురించి కట్టామండి. 24 లక్షలు కట్టాము. పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి ఉపయోగపడతాయని కట్టామండి. 10 సంవత్సరాల నుంచి కడుతున్నామండి. మేము రీసెంట్గా 4వ తారీఖున కూడా 1,50,000 కట్టామండి. 5వ తారీఖున బాండ్ తీసుకున్నాం. 5వ తారీఖు ఈవినింగ్ నుంచి మాకు న్యూస్ వచ్చిందండి. మేము కట్టిన బాండ్లు ఇవన్నీనండి. 24 లక్షలు కట్టామండి. చిట్టీలు వేస్తే బోర్డులు తిప్పేస్తున్నారని ఈ మహిళ తన డబ్బును ఈ సొసైటీలో పొదుపు చేశారు. ఇప్పుడు పరిస్థితి మారింది. సొసైటీ షట్టర్లు మూసేసింది. తన డబ్బుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. బయట సీటీలు వేస్తే దుబ్బేస్తారనండి. బ్యాంకు మీద నమ్మకం కలిగి చిన్నపిల్లలండి, ఆ చిన్నపిల్లలకి డిపాజిట్ అందులోనే చేసి అందులోనే సీటీ కింద నెలకింత అని కట్టి అందులోనే మళ్ళీ మేము డిపాజిట్ చేసామండి. బయట దుబ్బేస్తారని మామూలుగా కట్టాం సార్ మేము. చిన్నపిల్లలు, ఆ పిల్లలకి ఏంటి దారండి, వాళ్ళకి చదువుకి రేపు ఉపయోగపడద్దని వేసుకున్నాను మా మనవలకి. కానీ ఇలా మోసం చేస్తారనుకో, బయట సీట్లు అయితే మోసం చేస్తారని, బ్యాంకులు అయితే బ్యాంకు కూడా మోసం చేస్తే మేమేమైపోవాలి సార్? బాధితులంతా కలిసి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటి దగ్గర ఆయన్ను కలిసి తమ ఆవేదన చెప్పుకుని బాధపడ్డారు. సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. బ్యాంకు మోసంపై సిఐడి దర్యాప్తు చేయిస్తామన్న భరోసా ఇచ్చారు చంద్రశేఖర్ రెడ్డి. కోఆపరేటివ్ బ్యాంక్లో డిపాజిట్ చేసిన డిపాజిట్దారులు అందరూ రావడం జరిగింది. చాలా బ్యాడ్ సిచ్యువేషను. ఎవరైతే డిపాజిట్ చేశారో వాళ్ళందరూ కూడా చాలా నష్టపోయే పరిస్థితిలో ఏర్పడింది. ఇప్పుడే నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను, ఎస్పీ గారితో కూడా వెళ్తున్నాను. దీని మీద ఎస్పీ గారు 3 టీమ్ మీటింగ్ కూడా జరిగింది. టీమ్ మీటింగే కాదు, దీని మీద ఈ కేసుని సిఐడి కూడా అప్పచెప్పి తప్పకుండా డిపాజిట్ న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. ఆ బ్యాంకు సంస్థ సంబంధించినటువంటి డైరెక్టర్లు ఎవరు ఉన్నారో అందరూ కూడా ఇమ్మీడియట్గా తక్షణం అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని స్పీడప్ చేస్తాం. వీలైనంత వరకు డిపాజిటర్ అందరికీ కూడా న్యాయం జరిగేలాగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు బ్యాంకు చైర్మన్, వైస్ చైర్పర్సన్ తో పాటు డైరెక్టర్లు పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ కనుక్కుని సొమ్ము రికవరీ చేస్తే గాని వేలాది మంది డిపాజిటర్ల సొమ్ము వారి చేతికి అందదు. 10 మంది డైరెక్టర్లతో పాటు రాయవరపు విశాలాక్షి వైస్ చైర్మన్తో పాటు చైర్మన్ రాయవరపు ఆంజనేయులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇందులో 10 మంది డైరెక్టర్లో కూడా 29 బ్రాంచ్ల్లో కూడా అవకతవకలు పాల్పడ్డారు. ఫేక్ అకౌంట్లు పెట్టి అందులో ఉన్నటువంటి డబ్బులను కూడా తీసుకున్నట్లుగా కోట్లాది రూపాయలు ప్రస్తుతం వెలుగులోకి వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళంతా కూడా బయట చిట్టీలు కడితే మోసపోతాం, బ్యాంకులో కడితే బాగుంటుందని ఇక్కడ కడితే కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్, అనారోగ్యంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా వడ్డీ తీసుకుని వాళ్ళంతా కూడా మెడిసిన్ తెచ్చుకునే కార్యక్రమంలో ఇక్కడ కట్టుకున్నారు. కొంతమంది ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు కూడా 5,000, 2,000 చొప్పున 50,000 నుంచి ₹1,00,000 కట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ బ్యాంకులో నెలకొంది. ఇప్పటికైనా జయలక్ష్మికి సంబంధించినటువంటి కోఆపరేటివ్కి సంబంధించినటువంటి బ్యాంకు యాజమాన్యాన్ని నిలదీసి వీళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్లు ఇప్పించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు బాధితులు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సత్య టీవీ, నేను రాజమహేంద్రరావు నుంచి.
చూసారుగా జయలక్ష్మి సొసైటీ సభ్యుల నిర్వాకం ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. సో అందరూ అప్రమత్తంగా ఉండాలని టీవీ నైన్ విజ్ఞప్తి చేస్తోంది. అలాగే ఈ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని కూడా అధికారులకు టీవీ నైన్ విజ్ఞప్తి చేస్తుంది.